భవానీ గారు మొక్కల గురించి మంచిగా చిట్కాలు చెప్పారు. మొక్కల్ని ఎలాగ తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు, తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు మీ కాన్సెప్ట్ నచ్చింది. అండ్ కానీ ఇంత కష్టపడుతూ కూడా మీరు ఇంత గ్లోగా చక్కగా ఉండడానికి గల కారణం ఏంటి మన వ్యూవర్స్కి ఏమైనా తెలియచేద్దామా? గ్లో అంటే పార్లర్ చేయడం అది నార్మల్ కామన్ అందరూ చేయించుకునేదే. దాంతోపాటు మనం ఈ మొక్కల్లో తిరిగి హ్యాపీగా దీని ఆక్సిజన్ అంతా పీలుస్తూ మార్నింగ్ వర్క్ చేసుకొని ఇవన్నిటికీ చాలా గ్లో వస్తుంది మేడం. చాలా చాలా ఎనర్జీగా ఉంటాము. మార్నింగ్ చేస్తాం కూడా నవ్వుతూ గడుపుతూ హ్యాపీగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. నేను మొక్కల్లో కూడా చాలా వేస్తాం కదా, అలోవెరా అవన్నీ కూడా మేము పార్లర్కి యూజ్ చేస్తాం. ఒరిజినల్గా దొరికింది మరి యూజ్ చేయడం అంటే ఇది కదా, అలోవెరా జెల్ పెట్టి కాకుండా ఈ అలోవెరాతో చాలా చేయొచ్చు. అవన్నీ కూడా మేము పార్లర్లో ఉపయోగిస్తాం. అవన్నీ చేయడం వల్ల అంటే మనమే కాకుండా వచ్చిన వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒరిజినల్ వాటితో ఇలా చేస్తున్నారు. ఒరిజినల్ ఫ్రూట్, ఇప్పుడు ఏదో ఫ్రూట్ అన్నారు అనుకోండి, ఫ్రూట్ ఫేషియల్ అంటే వెంటనే ఒరిజినల్గా మన ఇంట్లోది ఏవి లేకుండా పండించకుండా, ఎరువులు ఏవి వేసి పండించకుండా ఆ ఫ్రూట్ తెచ్చి వాళ్ళకి చేసాం అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆరోగ్యానికి అందుకని ఇలా కూడా మనకు ఉపయోగపడతాయి. అన్ని రకాలుగా మొక్కల వాళ్ళు యూజ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దాని మీద ఇంట్రెస్ట్ చూపించి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లో చెయ్యాలి. చాలా సంతోషంగా ఉందండి. అంటే ఓన్లీ అంత కెమికల్తోనే కాకుండా అలా కాకుండా ఇలా నేచురల్ కూడా యాడ్ చేస్తూ మీరు ఫేషియల్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు అనమాట. చాలా సంతోషం. ఇలా అయితే మనం ఎన్ని ఫేషియల్ అయినా చేసుకోవచ్చు. చాలా మంది భయం ఉంటుంది, ఫేషియల్స్ వాడాలి అంటే అది కంటిన్యూగా చేసుకోవాలేమో, తర్వాత అవి ఏమైనా మనకు అయిపోతాయేమో అనుకుంటాం, కానీ నేచురల్తో కూడా చేయొచ్చు. మేడం గారు చెప్పారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. నేను ఈ రోజ్ పెటల్స్తో రోజ్ వాటర్ తయారు చేస్తాను. రోజ్ ఫ్లవర్స్ అయిపోతాయి కదా మేడం, అవి కొంచెం అయిపోయిన తర్వాత అవి తీసి పెటల్స్ దాసి వాటితో రోజ్ వాటర్ తయారు చేసి ఆ వాటర్ వాడతాను. మీకు పార్లర్ క్లయింట్స్కి వాడుకుంటాం. చాలా సంతోషం అండి. ఇలా కొంచెం మీరు బయట క్రీములు అవాయిడ్ చేసి నేచురల్గా కనెక్ట్ చేసినట్టు కూడా అవుతుంది. చాలా సంతోషం, బాగుందండి.